డీటెయిల్స్ చూస్తే ఇస్రోతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో జరుగుతున్న కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ మున్సిపల్ మంత్రి కేటీఆర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి, ఇస్రో ప్రతినిధులు హాజరయ్యారు. పోటీ పరీక్షల శిక్షణ కోసం ఇస్రో సాయంతో పాఠాలు చెప్పనుంది సర్కార్. అక్టోబర్ 1 నుంచి గ్రూప్ 2 శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు ఐటీ మంత్రి కేటీఆర్. సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో సమున్నతంగా ఈరోజు అన్ని దేశాల ముందు కూడా సగర్వంగా ఇస్రో తన కార్యకలాపాల ద్వారా చాటుతున్న విషయం మనందరికీ తెలిసిందే. నిన్నగాక మొన్న కూడా 7 శాటిలైట్స్ని మరి రోజులో ప్రవేశపెట్టి మళ్ళీ ఒకసారి తన సత్తాను ఇస్రో చాటుకున్న విషయం కూడా మీకు తెలుసు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఏ రకంగా ముందుకు పోవచ్చు అనే దాని మీద ఈ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన మన పద్ధతులు కానీ మెలకువలు కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు అందించడానికి ఇందాక వారు ఒక మంచి మాట అన్నారు వీరేంద్ర సింగ్ గారు. ఇస్రో అనేది భారత సంపద, భారతీయుని సంపద. ఇది ఒక సంస్థ కాదు, దేశం మొత్తానికి మరి సంబంధించిన ఒక సంస్థ అని ఒక మాట చెప్పారు. వారు గతంలో ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు మరి వారితో ఆనాడు మేమందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. ముఖ్యంగా మన పిల్లలు ఎవరైతే ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్నారో వారందరికీ మెరుగైన శిక్షణ అందించడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేయవచ్చు అని ఆలోచించినప్పుడు దీన్ని మరింత సమర్థవంతంగా ప్రతి విద్యార్థికి, ప్రతి ఉద్యోగార్థికి, వారందరికీ కూడా మనం మన కార్యకలాపాలు చేరవేసే విధంగా మార్చాలి అనుకున్నప్పుడు మరి ఇస్రోతో ఒక ఒప్పందం చేసుకోవాలని ఆలోచించాం. తద్వారా ఈరోజు మన టీవీ ఏదైతే ఈరోజు కొన్ని వేల టెర్మినల్స్ ద్వారా శిక్షణ అందిస్తూ ఉందో, చాలా క్లాసెస్ అందిస్తూ ఉందో, చాలా బ్రాడ్కాస్టింగ్ చేస్తూ ఉందో, దాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు దానికి మనకు అవకాశం లభిస్తుంది. మొన్న వరదలు వచ్చినప్పుడు కేటీ రామారావు అడ్మినిస్ట్రేషన్ అడిగారు, మీరు ఎందుకు ఇక్కడ తీసుకోవట్లేదు, ఏవైతే వల్నరబుల్ ఏరియాస్ ఉన్నాయో ముందు ఐడెంటిఫై చేసి అక్కడ ఎందుకు వెళ్ళకూడదంటే ఇమీడియట్గా మన దగ్గర డిజిటల్ ఎలివేషన్ మోడల్, అది కూడా మన శాటిలైట్ యూనిక్ వరల్డ్లో ఆ డేటా తోటి మనకు గ్రేడియంట్ ఎటున్నా తెలిస్తే ఎక్కడ ఇమీడియట్గా వాటర్ అక్యుములేట్ అవుతుంది. సో అది లొకేషన్ ఆఫ్ వార్డ్ నెంబర్స్, హౌస్ మన రోడ్ నెంబర్స్ ఇచ్చి పోలీస్ అధికారులకి అది ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఒకళ్ళు కలుసుకుని మనం అన్నీ మన దగ్గర ఉన్నాయి, ఓన్లీ మనం అనుకుని ముందుకెళ్తే కలిసి వీ కెన్ సినర్జిస్టిక్గా వీ కెన్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్, వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి గారు ధన్యవాదాలు. గారు చెప్పిన ఒక విషయం మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను నేను. అగైన్ we enter into another separate arrangement with them with respect to municipal administration and urban development. ఇది ఈరోజు ఐటీ డిపార్ట్మెంట్ తరఫున మనం ప్యూర్లీ ఈ శాటిలైట్స్ ని వినియోగించుకుని శిక్షణా కార్యక్రమాలు ముఖ్యంగా పిల్లలకి, యువకులకి, రైతులకి ఆ దిశగా చేస్తున్నాము. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో కూడా డెఫినెట్ గా ఇస్రో విల్ గెట్ ఇన్ టు అన్ అరేంజ్మెంట్, గెట్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ అండ్ విల్ లెవరేజ్ దేర్ ఎక్స్పర్టీస్. Plus, I would also request Shailesh Reddy and Jayesh Ranjan Garu to start MSET coaching from this year itself. ఈ సంవత్సరం నుంచే మనం దయచేసి, ఎందుకంటే చాలా మంది పిల్లలు నాకు తెలుసు వాళ్ళు లక్షల రూపాయలు తల్లిదండ్రులు తగలబోసి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో పంపుతూ ఉంటారు. అట్లా కాకుండా మనం ఈ సంవత్సరం నుంచే ఎంసెట్ కూడా మనం స్టార్ట్ చేస్తే క్లాసెస్ కానీ ఇంకోటి కానీ విల్ సపోర్ట్ యూ ఫుల్లీ ఫైనాన్షియలీ. సో వాట్ ఎవర్ యూ నీడ్ విల్ డెఫినెట్లీ ఎన్షూర్ దట్ లెట్ us ensure that ఎంసెట్ కోచింగ్ కూడా ఈ సంవత్సరం నుంచి మన టీవీ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ప్రసారం చేయండి అని చెప్పి నాకు. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. యాక్చువల్గా గ్రూప్ 2కి సంబంధించి కోచింగ్ మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనకు టైం కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు నవంబర్లో చక్రపాణి గారు పోస్ట్పోన్ చేయనని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు. నవంబర్ 13 నాడే ఎగ్జామ్ ఉంటుంది. సో 40 రోజులు క్రాష్ కోర్స్ లాగా ఈ కోచింగ్ మనం ఇస్తున్నాం. అయితే ఎంసెట్కు సంబంధించి మంత్రి గారు చెప్పినట్టుగా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్లాన్ చేసుకొని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ముగిసిన నెక్స్ట్ డే నుంచే మన టీవీ ద్వారా ఎంసెట్ కోచింగ్ ఇచ్చే మనం ప్రయత్నం చేస్తాం. నీట్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఐఐటి వీటికి సంబంధించిన అనేక సందర్భాల్లో గ్రూప్ 2కి సంబంధించి దాదాపు 8 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్ష రాయడానికి అప్లై చేసుకున్నారు. దాంట్లో 7,50,000 మందికి ఏ రకంగానూ కోచింగ్ తీసుకునే అవకాశం లేని వారే
ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న కోచింగ్ సెంటర్లు అన్ని మిగతా ఏవి తీసుకున్నా కూడా ఒక 50,000 మంది కంటే ఎక్కువ మందికి కోచింగ్ ఇవ్వలేవు. అయితే ఈ 7,50,000 మంది కోచింగ్కు దూరంగా ఉన్న వారికో లేకపోతే కోచింగ్ తీసుకునే సామర్థ్యం లేని వారికి ఏ రకంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి చేయూతనివ్వచ్చో ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ గ్రూప్ 2కి సంబంధించిన కోచింగ్ మనం అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. మీ మీడియా కిట్లో ఫ్యాకల్టీ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చెప్తున్నారు అనేది అవన్నీ ఉన్నాయి. దాంతోపాటు లైవ్ క్లాసెస్ ఉంటాయి. మొత్తం ఈ తెలంగాణ ఉన్న అకాడమిక్స్కి సంబంధించి అందరు ఎక్స్పర్ట్స్ అందరు కూడా ఆ కోచింగ్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. రోజుకి ఒక 4 గంటలు మీరు సమయం వెచ్చిస్తే మీరు పరీక్షల్లో గ్రూప్ 2కి సంబంధించిన పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. మీరు ఆ ఫ్యాకల్టీని ఫాలో అయినట్టయితే లేకపోతే మిగతా విషయాలను పెడితే ఉద్యోగం కూడా సంపాదించే అవకాశం ఉంటుంది. గ్రూప్ 2కి సంబంధించి కోచింగ్ ప్రారంభిస్తున్న సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి గారిని మాట్లాడుతున్న కోరుతున్నాను. థ్యాంక్ యూ శైలేష్. పెద్దలు మిత్రులు కె తారక రామారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇది ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇస్రోతో జరిగినటువంటి ఒప్పందం అనేది తెలంగాణ ఐటీ శాఖకు సంబంధించిన ఒక కీర్తి కిరీటంలో మరొక కలికితురాయిగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వాలకు నేర్పించింది తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా కేటీఆర్ గారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి విషయం. వారు చాలా మంచి మాటలు చెప్పినారు. వారి కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి వారు ఏ సభకి వెళ్ళినా కూడా ఈ విషయాలను చెప్తున్నారు. ఇది ప్రజల్లోనే కాకుండా మాకు కూడా ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం, ఒక భయాన్ని కూడా కలిగించేటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. మేము జాగ్రత్తగా ఉండడానికి కూడా ఇవన్నీ బాగా పనిచేస్తున్నాయని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. మిత్రులారా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, సంస్థలు అట్లా ఉంటాయి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ధైర్యం, స్వేచ్ఛ మేము ఇంత స్వతంత్రంగా పనిచేయడానికి కారణమవుతుంది. ఎవరి జోక్యం కూడా లేకుండా ఉండడానికి కారణమవుతుంది. అదేవిధంగా కేటీఆర్ గారు మాకు నిరంతరం, మాకు ఒక రాజ్యాంగ సంస్థ కాబట్టి మేము ఒక మంత్రిత్వ శాఖలోకి రాం కాబట్టి ఒక రకంగా అనాథలుగా ఉండే పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కానీ మాకు అటువంటి ఫీలింగ్ ఎప్పుడు రాకుండా పూర్తిగా మా వెన్నంటి ఉన్నందుకు వారికి నేను ఈ సందర్భం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దేశంలోనే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి లేనంతగా దాదాపు 4-5 కోట్ల పెట్టుబడితో ఒక కొత్త కంప్యూటర్ సెంటర్ని కూడా మేము ఎక్కడ అనౌన్స్ చేయలేదు. కానీ జయశ్రంజన్ గారు చొరవ తీసుకొని కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మాకు ఒక ప్రత్యేకమైనటువంటి హై ఎండ్ కంప్యూటర్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడానికి వారు ముందుకొచ్చారు. ఆ పనులను కూడా వారు ప్రారంభించినారు. బహుశా వచ్చే సంవత్సరానికల్లా మేము ఒక సర్వస్వతంత్రమైనటువంటి ఐటీ హబ్గా, ఐటీ సెంటర్గా, దేశంలోనే మొట్టమొదటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉన్నటువంటి పిఎస్సిగా కూడా ఎమర్జ్ కాబోతున్నాం. ఇది నిజానికి చాలా గర్వపడదగినటువంటి విషయం. రెండోది, ఇవాళ ఇది కేవలం ఎగ్జామ్స్కే కాకుండా ఈ ఒప్పందం అనేది, ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది వారు ఇందాక చెప్పినట్టుగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి, ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి, ఎంపవర్ చేయడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇది చాలా కీలక సందర్భంగా కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను శైలేష్ రెడ్డి గారికి. వారు నాతో వచ్చి మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను, ఈ ఇనిషియేటివ్ ద్వారా మీరు ఒక్క రోజులోనే 10 లక్షల ఇళ్లకు చేరుకుంటారు. ఎందుకంటే మాకు 10 లక్షల ఇళ్లలో మాకు అభ్యర్థులు ఉన్నారు. ఇవాళ దాదాపుగా మా దగ్గర రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, ఇందాక వారు చెప్పారు, ఓటీఆర్లో రిజిస్టర్ చేసుకున్నారే 12 లక్షల మంది పైగా ఉన్నారు. అది కాకుండా ఇవాళ గ్రూప్ 2 మేము అనౌన్స్ చేసిన తర్వాత నిన్నటికి లాస్ట్ డేట్ అయిపోయింది. నిన్నటికి చూసుకుంటే మాకు 8,18,000 మంది పైగా అప్లై చేసుకుని ఉన్నారు. వాళ్ళు చాలా తెలంగాణలో ఒక నిజంగా వారు చాలామంది గమనించడం లేదు ఏమిటంటే, అన్ని రంగాలతో పాటుగా కూడా ఉద్యోగ రంగంలో కూడా తెలంగాణ అనేది చాలా ముందు వరుసలో ఉంది. దేశవ్యాప్తంగా గత ఏడాది జరిగినటువంటి
పోటీ పరీక్షల్ని ఇచ్చినటువంటి ఉద్యోగాల్ని పరిశీలిస్తే చిన్న రాష్ట్రం అని మనం అంటున్నారు, కానీ మనమే చాలా పెద్ద ఉద్యోగాలు ఇచ్చినాం అనే విషయాన్ని కూడా నేను మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. దాదాపు 5,000 ఉద్యోగాలని 23 రిక్రూట్మెంట్లను టీఎస్పీఎస్సీ చేసింది ఇప్పటి వరకు. ఇవి కొన్ని 1-2 కోర్టు కేసులలో ఉన్నాయి, కానీ మిగతా అన్ని కూడా చాలా స్మూత్గా డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితిని మీరు అందరూ గమనించున్నారు. ఇది చాలా కీలకమైనటువంటిది. ఇందాక వారు ఎంసెట్ గురించి చెప్తూ పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కానీ ఇవాళ ఎంసెట్తో సమానంగా మనకి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కోచింగ్లు కూడా భారీ ఎత్తున పేద విద్యార్థులు లేదా గ్రామీణ విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. దాని మీద ఎటువంటి రెగ్యులేషన్ అనేటువంటిది లేదు మన దగ్గర. అటువంటి తరుణంలో ముఖ్యంగా పేద గ్రామీణ విద్యార్థులకి మీరు ఆశ్చర్యపోతారు, హైదరాబాద్ రంగారెడ్డి నుంచి పోటీ పరీక్షలు రాసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 1,10,10,000 మంది మాత్రమే ఈ 2 జిల్లాల నుంచి రాస్తున్నారు. చాలా పెద్ద జిల్లాలో దాదాపుగా 1,500,000 పాపులేషన్, 2 కోట్ల పాపులేషన్ ఉండేటువంటి 1,500,000 పాపులేషన్ కనీసం ఉండేటువంటి జిల్లాలు. ఒక కరీంనగర్ నుంచే 1,15,000 మంది ఇవాళ ఈ పరీక్షలు రాస్తున్నారు. అట్లాగే వరంగల్ నుంచి 1,10,000 మంది రాస్తున్నారు. నల్గొండ నుంచి 1,00,000కు పైగా రాస్తున్నారు. అంటే గ్రామీణ విద్యార్థులు, గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కువ మంది ప్రభుత్వ ఉపాధి మీద ఆధారపడుతున్నారు, ప్రభుత్వం వైపు చూస్తున్నారు. వాళ్ళకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని. డెఫినెట్గా అదే పద్ధతిలో వాళ్ళు ఇవాళ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ ఛానల్ అనేది డైరెక్ట్గా ఎవరికైతే రీచ్ టు అన్రీచ్డ్ అని అంటారు, ఎవరికైతే ఇప్పటివరకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఇటువంటి జ్ఞానం కానీ, ఇటువంటి సాంకేతిక ఇది కానీ రీచ్ కానీ వాళ్ళందరికీ ఈ టెలివిజన్ ద్వారా వీటికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు కానీ మిగతా అన్నింటిని కూడా రీచ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మంత్రి గారు ఇంకొక విషయం మీద కూడా కొంత దృష్టి పెడితే బాగుంటుంది. ఇవాళ రాష్ట్రంలో మనం కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ కోచింగ్ సెంటర్లు, స్టడీ సెంటర్ల మీద ఖర్చు చేస్తున్నాం. అది ఎస్సీ అనండి, ఎస్టీ అనండి, బీసీ అనండి, మైనారిటీ అనండి, కొన్ని కోట్ల రూపాయలు. ఈ 4 ప్యారలల్గా నడుస్తున్నాయి. అదే రిసోర్స్ పర్సన్స్, అదే పాఠ్యాంశాలు, అదే గ్రూప్ 2కి, అదే గ్రూప్ 1కి 4 వేరువేరు గదుల్లో ఇవాళ పాఠాలు చెప్తున్నారు. ఇవాళ సాఫ్ట్నెట్ ద్వారా ఈ 4టిని ఏకీకృతం చేసే ప్రయత్నం ఒకటి జరగాలి. రెండవది, వీటికి సంబంధించిన దానికి ఒక సెంట్రల్ ఫోరం లాగా, ఒక సెంట్రల్ ఇదిలాగా సాఫ్ట్నెట్ అనేది డెవలప్ కావాలి. వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవాలి. అక్కడి పాఠ్యాంశాలని తరగతి గదుల్లోనే రికార్డ్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ని క్రియేట్ చేయాలి ఈ అన్ని కోచింగ్ సెంటర్స్లో. వాటిని నేరుగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎవరైతే ఈ స్టడీ సెంటర్స్ రాలేని వాళ్ళు ఉన్నారో, రిమోట్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వాటిని తీసుకుపోగలిగితే అది బాగుంటుందనేది ఒకటి. రెండవది, తెలంగాణ రాష్ట్ర సమితి తన మేనిఫెస్టోలో ప్రతి జిల్లాలో కూడా ఇటువంటిది ఏర్పాటు చేస్తామని చెప్పినారు. నేను మీకు ఒక సవినయంగా గుర్తు చేయదలుచుకున్నాను. మీరు కనుక అన్ని జిల్లాలలో కనుక ఇటువంటి నెట్వర్క్ని, ఒక సెంటర్ని కనుక డెవలప్ చేయగలిగితే నిరుద్యోగులకు సంబంధించి, పేద విద్యార్థులకు సంబంధించి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటిని కేవలం అప్పటి టెలికాస్ట్ లైవ్లో చేయడమే కాకుండా, నేను శైలేష్ గారికి చెప్పాను, చిన్న చిన్న క్యాప్సుల్ లాగా ఒక అంశం మీద సపోజ్ ఒక ఎక్స్పర్ట్ రాజ్యాంగం మీద 1 గంట సేపు మీకు చెప్పుండొచ్చు, కానీ ఒక 15 నిమిషాలు మళ్ళీ రాజ్యాంగంలో ఉన్నటువంటి మిగతా అంశాలు, ప్రాథమిక హక్కుల గురించి ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు, లేదా ఆదేశిక సూత్రాల గురించి ఒక 5 నిమిషాలు, చిన్న చిన్న యూట్యూబ్ క్యాప్సిల్స్ లాగా మీరు మార్చేసి కూడా వాటిని అందుబాటులోకి తీసుకురావచ్చు. మొబైల్ యాప్స్ డెవలప్ చేయవచ్చు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు ఇది ఒక వరంలాగా నేను భావిస్తున్నాను. నిజానికి ఎన్నడూ లేనటువంటి విధంగా ఇవాళ చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులు తెలంగాణ వైపు, తెలంగాణ ప్రభుత్వం వైపు, ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైపు చూస్తున్నారు. ఇన్ని లక్షల మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకి ఇంతమంది పోటీ పరీక్షలకు ఒకేసారి హాజరు కాలేదు. ఇవాళ 8 లక్షల మంది హాజరవుతున్నారు. వీళ్ళందరిలో డెఫినెట్గా కేవలం నగరాల్లో ఉండి, లేదా కోచింగ్లో ఉండి, లేదా ఇంకొక కొంత అర్బనైజ్డ్గా ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి విద్యార్థులు, చాలా ఇది ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు. వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ, అదేవిధంగా రాబోయే కాలంలో ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి కూడా మొదటిసారిగా మనం ఈ పెద్ద ఛాలెంజ్ని ఎదుర్కొంటున్నాం. దానికి కూడా చొరవ తీసుకొని అన్ని ఏర్పాట్లను కూడా వారు స్వయంగా చూడాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా శైలేష్ రెడ్డి గారిని అభినందిస్తూ, మాకు చాలా చిరకాల మిత్రుడు, ఆయన రావడంతో ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది ముఖ్యంగా చాలామంది గ్రామీణ పేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒక జర్నలిస్ట్కు ఉండేటువంటి ఆలోచనని దీనిలో ప్రతిఫలించినందుకు వారిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.
ఒక మాట వుడ్ లైక్ టు రెస్పాండ్ టు వాట్ చైర్మన్ సెడ్. రెండు అంశాలు చెప్పాలి, మీరు ఇందాక చెప్పడం మర్చిపోయినవి. ఒకటి, మన టీవీ ప్రసారాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా బ్రాడ్కాస్ట్ చేస్తున్నాము. youtube.com/softnet అనే ఛానల్ ద్వారా బ్రాడ్కాస్ట్ చేస్తున్నాము. దాన్ని మేము మా ఐటీ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోనూ మా సోషల్ మీడియాలో కూడా దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాం. దయచేసి మీడియా కూడా దానికి ప్రచారం కల్పించాల్సిందిగా కోరుతున్నాను. ఒకటి. రెండోది, నేను సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాను, ఐటీ సెక్రటరీ గారిని, అతి త్వరలో, సాధ్యమైనంత త్వరలో, కుదిరితే ఈ రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలోని ఎంఎస్ఓలు, అదే రకంగా కేబుల్ ఆపరేటర్ల సంఘం వారిని పిలవండి, పిలిచి ఒక సమావేశం పెట్టండి. ఎందుకంటే ఈ రోజుకి మన రీచ్, మన టీవీది కొన్ని టెర్మినల్స్, వేలాది టెర్మినల్స్ వరకే ఉంది. కానీ లక్షలాది ఇళ్లకు ఈ మెటీరియల్ పోవాలి, లక్షలాది ఇళ్లకు ఇది బ్రాడ్కాస్ట్ కావాలి అంటే మన రీచ్ మనకు పెరిగే వరకు మనం ఈరోజు ఏ మెటీరియల్ అయితే మనం తయారు చేస్తున్నామో దాన్ని సీడీల రూపంలో సామాజిక బాధ్యతలో భాగంగా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో బాధ్యతలో భాగంగా ఎంఎస్ఓలకి బాధ్యత ఉంటుంది, కేబుల్ ఆపరేటర్లకు బాధ్యత ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం పూట ఒక స్లాట్ మనకి ఇవ్వమని చెప్పి మీరు ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇవ్వండి. ఖచ్చితంగా మధ్యాహ్నం పూట 1-2 గంటలు ఒక స్లాట్ తీసుకుని ఆ స్లాట్లో మనం ఏదైతే ఈ ప్రోగ్రామింగ్ మెటీరియల్, ఏదైతే కంటెంట్ ఏదైతే తయారు చేస్తున్నామో పిల్లలకు కూడా మనం బ్రాడ్కాస్ట్ చేద్దాం క్లియర్గా. ఈ రోజు మీ ఇంట్లోనే మీరు టీవీలో కానీ లేదా మీ ఫోన్లో కానీ, స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్లో చూసుకునే దానికి యూట్యూబ్ ఛానల్లో అవకాశం ఉంటుంది. లేదంటే ఇంట్లో ఉండే కేబుల్ టీవీలో మన ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్ల సహకారంతో ఫలానా ఫిక్స్డ్ టైంకి మధ్యాహ్నం 2 గంటలకో 3 గంటలకు ఏదో టైం తీసుకుని ఆ టైంలో ఖచ్చితంగా 1 గంట సేపు ఈ కోచింగ్ కార్యక్రమాలు, కోచింగ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మన రీచ్ పెరిగే వరకు ఆ రకంగా మ్యాండేట్ చేయండి, ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇవ్వండి. నథింగ్ స్టాప్స్ యూ ఫ్రమ్ గివింగ్ ఎన్ ఇన్స్ట్రక్షన్ బికాస్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరు ఒక స్పష్టమైన ఆదేశం ప్రభుత్వం నుంచి జారీ చేసి వాళ్ళ మీద ఎంత వ్యయ ప్రయాసాలు మనం తగ్గించగలితే, ఎంత ఖర్చు తగ్గించగలితే వాళ్ళకి ట్రైనింగ్ సంబంధించి అంత మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఇందాక చక్రపాణి గారు చెప్పిన దానిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రామీణ విద్యార్థులు, రూరల్ ఏరియాస్ నుంచి ఉండే విద్యార్థులకి ఈ వ్యయాన్ని భరించే అవకాశం ఎక్కువ ఉండదు, ప్లస్ రీచ్ కూడా తక్కువ. కాబట్టి లెట్ us ensure that we broadcast directly into homes and we take a particular slot in this cable broadcasting and we have to package though. మన టీవీ, ఇస్రో, తెలంగాణ ప్రభుత్వం ప్యాకేజ్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ ని మీరు ఏ రకంగా వాళ్ళకి పంపిస్తారో అనేది ఐ లీవ్ ఇట్ టు యూ అండ్ సెక్రటరీ. Plan it and arrange a meeting in the next 2-3 days. Call MSOs and cable operators and freeze and give a government order, may be given if required, and let's mandate it. Okay. మళ్ళీ ఒకసారి అందరికీ ఈ కార్యక్రమానికి చేసిన ఇస్రో కృష్ణమూర్తి గారికి, మృత్యుంజయ రెడ్డి గారికి, బీరేందర్ సింగ్ గారికి, శైలేష్ గారికి, ప్రొఫెసర్ చక్రపాణి గారికి, అదే రకంగా జయేష్ రంజన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వీరేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు, మృత్యుంజయ గారు.